అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి పరిపాలనకి అండ్ కూటమి పరిపాలనలో స్పష్టమైన తేడా ఒకటి రెండు చెప్పమంటే, పాజిటివ్ చెప్పమంటే ప్రజలకు స్వేచ్ఛ ఉంది, ప్లస్ కొంత అభివృద్ధి పనులు అవి జరుగుతున్నాయి, రాజధాని పోలవరం విషయంలో ప్రజలకు ఒక నమ్మకం వచ్చిందని చెప్పుకోవచ్చు పాజిటివ్. నెగిటివ్ చెప్పాలి అంటే చాలా చెప్పుకోవచ్చు. అందులో మద్యం వెచ్చలవిడిగా రేయి పగలు తేడా లేకుండా అమ్మేస్తున్నారు, ఎంఆర్పీలను ఉల్లంఘించేస్తున్నారని చెప్పుకుంటూ పేకాట ఎక్కడికక్కడ ఆడుతున్నారు. సో నెగిటివ్ చెప్పాలంటే రెండో పాయింట్ ఇది. పేకాట వెచ్చలవిడిగా ప్రతి ఊర్లో ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు కూడా పేకాట ఆడారు. చాలా జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో, అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఆడారు. కానీ బరితెగింపు లేదు, వెచ్చలవిడితనం లేదు, భయపడుతూ ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు వెచ్చలవిడిగా విశృంఖలంగా బీభత్సంగా ఆడేస్తున్నారనమాట. దీనిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లి నియోజకవర్గంలోని వెలమవారిపల్లె ఆ గ్రామంలో ఇంకాస్త వెచ్చలవిడతాం. ఎంత వెచ్చలవిడతాం అంటే రోజుకి సుమారుగా 7 నుంచి 8 కోట్లు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అక్కడ పేకాట రూపంలో. సుమారుగా ఒక 40-50 మంది బిగ్ షాట్స్ వస్తారు. సినీ రంగం నుంచి కొంతమంది, హైదరాబాద్లో రియల్టర్లు, బిల్డర్లు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పొలిటీషియన్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన వాళ్ళు కూడా, అంటే పేరు మోసిన వాళ్ళు అంటే బయట సెలబ్రిటీలు కాదు, కానీ వాళ్ళ వెనక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బిగ్ షాట్స్ రూపంలో ఉన్న వాళ్ళు అక్కడికి వస్తారు. ఆ దరిదాపుల్లోకి కూడా ఎవరు వెళ్ళలేరు. పోలీసులకు తెలుసు కానీ వెళ్ళరు. మంత్రి గారికి తెలుసు కానీ పట్టించుకోరు. మంత్రి గారికి తెలిసినా పట్టించుకోవట్లేదు అంటే ఆయనే అనుమతిస్తున్నట్ట, లేదా ఆయనే పోలీసులకు చెప్తున్నట్ట మా వాళ్ళు ఆడుకుంటారయ్యా, మా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని. సో అంటే ఏం సందేశం ఇస్తున్నట్టు అంత వెచ్చలుడిగా పేకాట ఆడడాన్ని? ఇది నిజానికి ఒక 10 రోజుల కిందట ఆంధ్రప్రభలో వార్త వచ్చింది. ఒక 10 రోజుల కిందట ఆంధ్రప్రభలో ఈ వెలమవారిపాలెంలో భారీగా పేకాట జరుగుతుందని వార్త వచ్చింది. పట్టించుకోవాలి, పోలీసులు పట్టించుకోలేదు, మంత్రి గారు పట్టించుకోలేదు, చీమ కుట్టినట్టు కూడా పట్టించుకోవాలి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇంకా పెద్ద వార్త వచ్చింది, ఇంకా డీటెయిల్డ్గా వచ్చింది. ఇది ప్రభుత్వానికి మచ్చా కాదా? అసలు ఏం సందేశం? ఆల్రెడీ అనగాని సత్యప్రసాద్ గారి మీద ఒక ఇంత బ్యాడ్ నేమ్ ఉంది. రెవెన్యూ శాఖలో పెద్దగా ప్రక్షాళన జరగలేదు, ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ క్లియర్ అవ్వలేదు, ఈ రీసర్వేలు తలనొప్పులు క్లియర్ అవ్వలేదు, ప్లస్ భూ కబ్జాలు ఏమీ క్లియర్ అవ్వలేదు. ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, ఇలా చాలామంది వైసీపీ నాయకులు చేసిన భూ ఆక్రమణల నుంచి కూడా ఇంకా పూర్తిగా తేరుకోలేదు. వాళ్ళ అక్రమాలు ఏవి బయట పెట్టలేదు. వాళ్ళతో అంతర్గతంగా లాలూచి పడుతున్నారేమోనని డౌట్ వస్తుంది. అదే టైంలో జిల్లా స్థాయిలో జేసీలు, కలెక్టర్లు, డిఆర్ఓలు కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ శాఖ పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు, సమస్యలు పూర్తిగా పరిష్కారం అవ్వలేదు. ఈవెన్ రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలకి 90% పరిష్కారం అయినట్టు లెక్కల్లో చూపుతున్నారు, కానీ వాస్తవంగా పరిష్కారం అవ్వట్లేదు. ఇన్ని మచ్చలు పెట్టుకొని, ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని ఆయన నియోజకవర్గంలో పేకాట జరుగుతుంది అంటే, సరే ఏదో చిన్న ఆటలు ఆడుకుంటున్నారు, రోజుకొక 2-3 లక్షల ట్రాన్సాక్షన్స్ కాబట్టి పెద్దగా పట్టించుకోరు, చూసి వదిలేస్తారు అంటే ఓకే. కానీ ఇది భారీ స్థాయిలో జరుగుతుంది. లక్షల్లో కాదు, ఇది కోట్లలో వ్యవహారం. ఖచ్చితంగా వీకెండ్స్లో శనివారం, ఆదివారం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి హైదరాబాద్ నుంచి పెద్ద వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా తిరుగు ఉండదు. మళ్ళీ ఆదివారం 2వ పూట వరకు కూడా భారీగా జరుగుతాయి. మిగిలిన డేస్లో కూడా కోట్లలో వ్యవహారాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో అంటే ఇది నా డౌట్ ఏంటంటే, మంత్రి గారికి తెలియకుండా అయితే జరగదు, పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా అయితే జరగదు. పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోలేదు అంటే, ఇక్కడ పేకాట ఎక్కడ జరుగుతున్నా పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మామూలు వెళ్తున్నాయేమో అనే అనుమానాలు, ఆరోపణలు వస్తాయి. మరి పోలీసులు దీని మీద ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? మంత్రి గారు దీని మీద జవాబుదారీనా కాదా? ఇదేదో ఒక సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సాక్షిలో రాశారో, లేదంటే సాక్షి ఛానల్లో చూపించారో, లేదంటే TV9, ఎన్టీవీ లాంటి వైసీపీ భజన ఛానల్స్లో చూపించారో అంటే ప్రజలు పట్టించుకోరు, నమ్మరు. కానీ తెలుగుదేశం పార్టీ రాజ్యాంగంగా భావించే ఆంధ్రజ్యోతిలో అంత పెద్ద వార్త వచ్చిందంటే దాని అర్థం ఏంటి? సో ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులుగా అయిన వాళ్ళు వాళ్ళ శాఖల మీద బాధ్యత కంటే ఇటువంటి ఇల్లీగల్ వ్యవహారాల వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. వాళ్ళు సంపాదించేది ఏముంటుందో లేదో తెలియదు, వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అవుతారో తెలియదు. నిజానికి అనగాని సత్యప్రసాద్ గారికి ఇటువంటి కరప్షన్, ఇటువంటి కమిషన్లు తీసుకోవాల్సిన అవసరమే లేదు, కరప్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన బిజినెస్లో ఆయన వ్యవహారం అంతా వేరు. కానీ ఈ పరిచయాలకు పోయో, మొహమాటానికి పోయో
ఏం కాదు నేను మంత్రిగా ఉన్నాను మీరు రండి అని ఒక భోలాతత్వానికి పోయో గొప్పలకు పోయో ఇటువంటివి అనుమతి ఇవ్వడం వలన ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆయన నియోజకవర్గంలో పాతుకుపోయారు, వరుసగా 3 సార్లు గెలిచారు. సో మంచి పేరు ఉంది, మంచి మాస్ ఇమేజ్ ఉంది. సో ఇటువంటి జరగడం కారణంగా ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. ఎవరైనా సరే అధికారం రాకముందు ఒకలా ఉంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారు అనే పేరు వస్తుంది. సో ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారికి ఆ పేరు వస్తే మళ్ళీ రాజకీయ భవిష్యత్తు కూడా కష్టమవుద్ది. సో దీన్ని ఆయన కానీ ఆయన వర్గం కానీ ఎలా తీసుకుంటారనేది చూద్దాం. థ్యాంక్ యూ. సరే, కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన లడ్డూ పళ్ళెం యాడ్ చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే మనం ప్రమోట్ చేస్తాం అనమాట. ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే ప్యూర్లీ ఆర్గానిక్గా రాగి, సజ్జ, జొన్న వంటి మల్టీ మిల్లెట్స్, అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వాటితోనూ, అలాగే షుగర్ లేకుండా షుగర్ ఫ్రీతోనూ ఇలా రకరకాల లడ్డూలు చేసి చాలా ఇస్తున్నారనమాట. హై క్వాలిటీ అండ్ హైజీనిక్గా చేస్తున్నారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా మీరు బుక్ చేసి చూడండి. మొదట్లో ప్యాకింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ ఇప్పుడు చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది అనమాట. అలాగే పౌడర్స్ కూడా, ప్రోటీన్ పౌడర్ అని, అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని, ఇలా ఇది ఒకటి పౌడర్ ఒకటి ఇస్తున్నారు. దాంతోపాటు కొన్ని హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి, మురుగులు, పూసలు అవి ఇవి ఉన్నాయి. సో వీలైతే ఒకసారి laddupallam.com అనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి. లేదా 9997839994 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా కూడా మీరు బుక్ చేయొచ్చు. అలాగే కొన్ని సిటీస్లో అవుట్లెట్లు ఇవ్వడానికి ఇప్పుడు అనంతపురం ఒకటి, నరసరావుపేట ఒకటి అండ్ నర్సీపట్నం ఒకటి, వైజాగ్, హైదరాబాదు కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలో 1 నెల 2 నెలల్లో ఇక్కడ అవుట్లెట్స్ రాబోతున్నాయి. ఇలాగే మీ ఏరియాలో కూడా అవుట్లెట్స్ మీరు పెట్టాలి అనుకుంటే, ఫ్రాంచైజీలు పెట్టాలి అనుకుంటే 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మీకు ఆ ప్రాసెస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆపర్చునిటీ ఏంటి, మీకు వచ్చేది ఏంటి, ఇదంతా కూడా చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.